హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. వంకాయ పచ్చడే కదా అని వెనక్కి వెళ్ళకండి, ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ చెప్తాను మరింత టేస్టీ రావడం కోసం. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ వంకాయ పచ్చడి కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్క పచ్చడి మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. రైస్లోకి ఉపయోగపడుతుంది, టిఫిన్లో కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మరి ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నాను కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, మరి మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఏమేమి తీసుకుని చూపిస్తాను చూడండి. 3 టమాటాలు, అలాగే 6 వంకాయలు, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను ఈ విధంగా టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను. వంకాయని కూడా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను వంకాయల్లో సాల్ట్తో పాటు మనం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా కూడా మనకి మందులతో వేస్తున్నారు కదండి, అందుకని చెప్పి నేను సాల్ట్తో పాటు పసుపు కూడా వేసానండి. నెక్స్ట్ ఇందుట్లో నేను చెప్పాను కదా ఇంగ్రీడియంట్ ఇదండి, పల్లీలు వేసుకోండి. పచ్చడి అసలు అలా నాకేస్తారండి, అంత బాగుంటుంది. ఈ పల్లీలని ఈ విధంగా మనం వేపుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందుట్లో మనం ఒక గట్టి ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఇలా డీప్ ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందుట్లో మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాం. అలా అయిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ ఇందుట్లోనే నేను ఎటువంటి ఇంకా ఆయిల్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. జీలకర్ర ఉండినా పర్వాలేదు, ఎందుకంటే ఆ జీలకర్ర మనం ఎలాగో మిక్సీలో వేసేసుకుంటాం కాబట్టి టమాటాతో కూడా వచ్చేస్తుంది. కాబట్టి అలా మనం ఏదైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గుతుంది. అలాగే కొద్దిగా చింతపండు, మీరెంత పులుపు తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ ఇందాక మనం రోస్ట్ చేసుకున్నాం కదా వేరుశనగలు, వాటిని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా మగ్గింది కదా. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి వంకాయలు కూడా వేసేసుకున్నాం, అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి టమాటా వంకాయ. నెక్స్ట్ మనం ఏదైతే వేరుశనగ చూపించామో అవి ముందు పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే మనం పచ్చిమిర్చి జీలకర్ర ఉందో అవి యాడ్ చేసుకొని కొద్దిగా గల్లుప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందిట్లా ఇలా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందిట్లా మనం వేయించి పెట్టుకున్నాం కదా టమాటా వంకాయ ఫ్రై వేయించుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇందుట్లో వేసుకొని ఒక్క తిప్పండి, ఎక్కువ వేయకండి, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో ఈ విధంగా ఉండాలి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. మనకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, తాలింపు లేకపోయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఉంటేనే టేస్ట్ అని కాదు, తాలింపు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.